మళ్ళీ జయంతి గారి దగ్గరికి ఎలా మెడ్రాస్లో నేను ఒక 5 సంవత్సరాల పైన తమిళ్ రాయటం చదవటం అన్నీ నేర్చుకుని నమ్మవారు లాంటి సినిమాలు కూడా పనిచేశాక మా పెద్దన్నయ్య పెళ్ళికి వచ్చాను. అప్పుడు అక్కడ భారతీయుడు సినిమా ఆఫర్ వదులుకొని ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే, అప్పటికే హైదరాబాద్కి అందరూ షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఈలోపు సంగీతం గారు కూడా నెక్స్ట్ సినిమా మొదలైపోయింది. సో మళ్ళీ వెళ్తే బాగుంది. సో నేను మళ్ళీ మా పెద్దనే మ్యారేజ్ తర్వాత అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళి ఈ ప్రొఫైల్ తోటి రామానాయుడు గారి దగ్గర జాయిన్ అయిపోయాను. ఇక్కడ మ్యూజిక్ చేస్తున్నారు అప్పుడు. ఓహో. సో అలా రామానాయుడు గారి దగ్గర చేరినప్పుడు ఒక సినిమా ఏమో చివరిలో ఉంది, నెక్స్ట్ సినిమా వెంకటేష్ బాబుది ప్రేమించుకుందనరా. ఓకే. సో ఈ చివరిలో ఉన్న సినిమాకి ఊరికనే మాతోటి అసోసియేట్ అయ్యి ఉండు. ఆ లాస్ట్ షెడ్యూల్ 10 రోజులు సదాశివరావు గారు డైరెక్టరు. ఓకే. ఆ స్టోరీ కన్ఫర్మ్ అవ్వగానే దాని సిట్టింగ్స్కి పంపిస్తాము అంటే అలా పరచూరి వెంకటేశ్వర గారి దగ్గరికి స్టూడియో తరఫున అసోసియేట్గా వెళ్ళి దాని డైరెక్టర్ జయంతి పరంజీ గారు. ఇంకా అక్కడి నుంచి అది ప్రేమించుకుందంట. ఇంకా వాళ్ళతో అటాచ్మెంట్ వచ్చాక నెక్స్ట్ జయంత్ గారికి బావగారు బాగున్నారు వచ్చింది. అవును. అది అయ్యాక మళ్ళీ వెంకటేష్ బాబుతోనే ప్రేమంటే ఇదేరా వచ్చింది. అప్పటికి ఇంకా నాకు డైరెక్షన్ చేయాలన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇంకా నేను బయటకు వచ్చాను. వచ్చాక మళ్ళీ రాబోయే చందమామకు ఒక 2 షెడ్యూల్స్ అశ్విని దత్ గారు అడిగితే నేను ఆయన జయంత్ గారే కాబట్టి వెళ్ళి ఒక లాస్ట్ 2 షెడ్యూల్స్ 3 షెడ్యూల్స్ నేను వర్క్ చేశాను. రాబోయే చందమామకు చేసి ఇంకా డైరెక్షన్ ట్రయల్స్ సీరియస్గా వేసుకున్నాను. ఓకే. సురేష్ ప్రొడక్షన్స్లో అంత ర్యాప్ ఉంది. వెంకటేష్ బాబు గారిని ఆల్రెడీ 2 సినిమాలు పనిచేశారు. సురేష్ ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్లో ఇంట్రడ్యూస్ అవ్వాలనే ఆలోచన రాకుండా బయటికి రావాలని యాక్చువల్గా జయంత్ గారు చిరంజీవి గారితో చేస్తున్నారు అనగానే మనసు బీకేసి అంటే అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక అసోసియేట్గా ఉండగా ఏదో ఒకలా లైఫ్లో, ఎందుకంటే అప్పటికి నేను కమల్ హాసన్ గారితో పనిచేశాను, బాలకృష్ణ గారితో పనిచేశాను, వెంకటేష్ బాబుతో పనిచేశాను, రజనీకాంత్ గారితో పనిచేశాను. చిరంజీవి గారితో పనిచేస్తే నా ఇంకా చాలా టాప్ స్టార్స్ అంతే అయిపోద్ది. సౌత్లో మన తెలుగు తమిళ్లో ఉన్న టాప్ స్టార్స్లో ఆయన ఒక్కఆయన అసలు ఆయన వదిలితే ఇంకా ఉపయోగం ఏముంది, ఎలాగూ డైరెక్షన్ తర్వాత చేసుకుంటాను కానీ ఈ సినిమా చేసి వెళ్ళిపోవాలని చెప్పి పాపం సురేష్ బాబు గణేష్ సినిమాకి కలుస్తున్నాను బ్రాకో దేనికో కంటిన్యూ అయిపోమనే అన్నారు. ఆయన సైడ్ మిస్టేక్ ఏం లేదు. నాకు ఎవ్రీ టైము డైరెక్టర్ త్రూ ఒక ఆఫరు, ప్రొడ్యూసర్ త్రూ ఒక ఆఫర్ ఉండే. నేను ఒక్కసారి డైరెక్టర్ త్రూ ఛాన్స్ తీసుకున్నది జయంత్ గారితో బావగారు బాగున్నారు. ఇంకా అలా బయటకు రావటం మళ్ళీ ప్రేమంటే ఇతరకి బయట ప్రొడ్యూసర్కే వెంకటేష్ బాబు హీరో, గురుపల్లి గారికి అశోక్ కుమార్ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్. ఓకే. ఓకే. కాకపోతే టీమ్ అంతా మోరార్లెస్ సేమే, సరదాగా చేసాం. అది ఎలా జరిగింది మరి? బావగారు బాగున్నారు ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఫారెన్ షూట్లు కూడా ఉన్నట్టున్నాయి కదా. న్యూజిలాండ్లో కొంత భాగం ఉంటుంది సాంగ్స్, దానికి నేను వెళ్ళలేదు. నాకు పాస్పోర్ట్ లేదని తిట్టారు చిరంజీవి గారు. అప్పటికే స్టోరీ సిట్టింగ్స్ అన్నీ యాక్టివ్గా ఉండేవాడు పర్చూట్ బ్రదర్స్తోనూ. నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమాకి పనిచేస్తే ఆ రైటర్లతో త్రూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నేనే రిప్రజెంటేటివ్. సో స్క్రిప్ట్ హ్యాండిల్ చేయటం భైరవ ద్వీపం నుంచి ఉండింది అది. దాంతో ఆ డైరెక్టర్లు కూడా నాకు అదే రోల్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అదే అప్పుడు సో డైరెక్ట్గా డైలాగులు చెప్పడము ఆర్టిస్టులకి. నేను క్లాప్ కొడుతున్నా, ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తున్నా, స్క్రిప్ట్ అన్నది అసలు ఎప్పుడు వదలకుండా ప్రయాణం చేస్తూ ఉండే. సో పర్చూర్ బ్రదర్స్కి అలాగే బాగా వాళ్ళ ఇంట్లో పిల్లల్లా చూసేవారు. ఆ చిరంజీవి గారితో చేసేటప్పుడు అసలు అదొక థ్రిల్లు. బాగా మర్చిపోని ఇన్సిడెంట్ అని చెప్పమంటే చెప్పారు. కోరి వెళ్ళారు కదా, మంచి ఇన్సిడెంట్లు ఏమున్నాయి? ఎట్లా ఉంటుందంటే మనం థియేటర్లో చూసి అభిమానించిన ఆర్టిస్టులు ఆ సెట్లో చూస్తే మనలో ఫస్ట్ ప్రేక్షకుడు అలా బయటకు వచ్చేస్తుంటాడు. ఇంకో తలకాయ వాడు తెగ ఎంజాయ్ చేసేస్తుంటాడు. దానివల్ల ఇక్కడ జరుగుతున్న పని కొంచెం ఫోకస్ చేయలేము. కానీ బావగారు బాగున్నారా ఎంటర్టైనర్ అవ్వటం అంటే మనం చిరంజీవి గారిని ఎట్లా చూడాలని. నాగబాబు గారు బాగా కంఫర్ట్ ఇచ్చేవాడు. ఆయన ఎవ్రీడే ఆయన సెట్లోనే ఉండే. ఆయన ప్రతి సీను ఆయన స్టోరీ డిస్కషన్స్ నుంచి ఆయన తొందరగా అటాచ్ అయిపోతారు. బాగా కలుపుగోలుగా ఉండే. అప్పుడు అది దానివల్ల కొంచెం చిరంజీవి గారిని ధైర్యంగా
వెళ్ళి ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చి సీన్ పేపర్ ఇచ్చి అలా ఆయనతో అసలు ఒక్కసారి ఆయనతో ఇంటరాక్షన్ వచ్చాక ఆయన కూడా బాలకృష్ణ గారి లాగే ఇంకా భుజం మీద చెయ్యేసి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి బాగా థ్రిల్లింగ్ ఉండే. ఎలాగైనా ఆ సినిమాకి యాక్చువల్గా అప్పటికి ఉన్న ఎక్స్పీరియన్స్కి స్క్రిప్ట్లో కొంచెం ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తే చిరంజీవి గారు సెట్లో చూసి నాగబాబు గారికి చెప్పి స్క్రీన్ ప్లేలో పర్చూర్ బ్రదర్స్తో పాటు విఎన్ ఆదిత్య పేరు కూడా యాడ్ చేయాలి అని చెప్పి నాకు 100 రోజుల ఫంక్షన్లో చీఫ్ టెక్నీషియన్ ట్రోఫీ ఇప్పించారు ఆయన. అది ఇప్పించి యాక్చువల్గా నేను నా సమకాలీనుల్లో చాలామంది మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేదా రెడీ టు గో ఫర్ డైరెక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను సడన్గా బయట నుంచి వచ్చి ఒక 5-6 సినిమాలు పెద్ద సినిమాలు చేసి నేను ఫాస్ట్గా డైరెక్టర్ అవ్వడం కారణము బావగారు బాగున్నారు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో అప్పుడు నా గురించి చెప్తే ఈ టైటిల్ విఎన్ ఆదిత్య పెట్టాడు అసోసియేట్ డైరెక్టరు, చాలా సీన్స్లో అతని కంట్రిబ్యూషన్ ఉందని ఆయన బిఫోర్ రిలీజ్ ప్రెస్ మీట్లో ఆయనకు అవసరం లేదు. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు ఒక మ్యాగజైన్లో బాక్స్ వేశారు ఎవరి ఆదిత్య అని ఒక అసోసియేట్ డైరెక్టర్ గురించి మెగాస్టార్ నోటమ్మట ఇన్ని మంచి మాటలు వచ్చాయని వాళ్ళు ఒక బాక్స్ రాస్తే నాకు ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి 15-16 ఆఫర్లు ఫస్ట్ డైరెక్షన్ మాకే చేయాలని. వెరీ గుడ్. నేను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ సినిమా ఎలాంటిది చేయాలి, ఏ ప్రొడ్యూసర్కి చేయాలన్నది ఇట్ వాజ్ మై చాయిస్ దాన్ ద ప్రొడ్యూసర్స్ చాయిస్. ఆ అదృష్టం కొత్త డైరెక్టర్లకు ఉండదు సాధారణంగా, రన్నింగ్ డైరెక్టర్లకే లేదు ఇప్పుడైతే. బట్ అప్పుడు నాకు ఆ ఫెసిలిటీ వచ్చింది అన్న కారణం అయితే 100% చిరంజీవి గారు. బాలయ్య బాబుతో చేసినప్పుడేమో ఆయన బి వెంకటరామరెడ్డి గారికి ఫస్ట్ చెప్పిన హీరో ఇతను డైరెక్టర్ అవుతాడు మీ బ్యానర్లోనే ఇవ్వండి అని. అది బాలకృష్ణ గారు చెప్పారా? అప్పుడు కృష్ణార్జున విజయం టైంలో ప్రెస్ మీట్లో చెప్పింది చిరంజీవి గారు. ఇది అసలు మొత్తం ఇండస్ట్రీ అంతా వైరల్ అయిపోయింది, ఒక అసోసియేట్ డైరెక్టర్ గురించి మెగాస్టార్ చెప్పటం ఏంటి అన్నది. సో ఆ రకంగా నాతో పనిచేసిన వాళ్ళలో నేను ఎక్కువ అదృష్టవంతుడని ఫీల్ అవుతాను.